వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ జాక్ కొంచెం క్రాక్. ఈ సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను, ఒక్కటే చెప్పుతా. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రా ఏజెంట్ ఫిల్మ్ ఎంత దరిద్రంగా తీయగలరా అనుకున్న ప్రతిసారి ది ప్రూవ్డ్ మీ రాంగ్. ఎట్టంటి సినిమాలు ఉన్నాయి మరి మన దగ్గర. ఒక చాణక్య, ఒక ఏజెంట్, ఒక స్పై, ఇప్పుడు ఈ జాక్. అన్నీ ఒకే వేలో అవుట్ రైట్ రిజెక్ట్ చేసే మూవీస్. అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారి నుంచి ఇంత అవుట్డేటెడ్ స్క్రిప్టా, ఇంత అవుట్డేటెడ్ మూవీయా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఒక 20 years బ్యాక్ తీయాల్సిన మూవీని తిప్పి చేసి మన ముందు ఇచ్చారు. అసలు ఈ మూవీలో డిస్కస్ చేయడానికి ఏముంది? ఒక ఆర్టిఫిషియల్ మూవీ, మొత్తం మూవీ ఆర్టిఫిషియల్. మన సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ ఆర్టిఫిషియల్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఆర్టిఫిషియల్, ఇక మన వైష్ణవి చైతన్య గారి యాక్టింగ్ అయితే మహా అద్భుతం. అమ్మమ్మమ్మ, అలాంటి యాక్టింగ్ నేను అసలు ఇప్పటి వరకు ఎప్పుడు చూడలే, అలాంటి రోల్ కూడా చూడలే. అసలు హీరోయిన్కి ఈ సినిమాలో పనేంటి చెప్పాలి, ఇప్పుడు నాకు చెప్పాలి. అసలు ఈ సినిమాలో పనేంటి? ఏం లేదు, హీరోయిన్ కల్లా తోకలాగా తిరగాలి అంతే, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేయాలి. అమ్మో, ఈ మూవీ గురించి ఎక్కువ మాట్లాడాలన్న భయం వేస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. అయ్యా ఏం సినిమా, అమ్మో మహాదారుణం. ఏం లేదు గాయస్, ఈ జాక్ మూవీ నాకైతే నచ్చలేదు గాయస్. అసలు అవుట్ రైట్గా రిజెక్ట్ చేసేసే మూవీ ఇదైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇక ఏదో ఒక ఆర్టిఫిషియల్ మూవీ చూస్తున్నాము అన్న ఫీలింగ్ అనిపించింది. నాకైతే అసలు నచ్చలేదు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా 2 worst ఉన్నాయి. మన సిద్ధు గారి యాక్టింగ్ టిల్లు స్క్వేర్లో ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం ఏదో మళ్ళీ ఒక టిల్లు మూవీ చూస్తున్న ఫీలింగే అనిపించింది. ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన స్లాంగ్, మరి ఆయన దాంట్లో ఇమిడిపోయారా లేదంటే దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నారా తెలవట్లేదు, కానీ ప్రతిదీ కూడా మనకు ఆ స్లాంగ్, ఆ యొక్క మెంటాలిటీ కనిపిస్తుంది. కొంచెం హార్డ్ వర్క్ చేసి దాని నుంచి అవుట్ అవుతే బెస్ట్, లేదంటే ప్రతిదీ కూడా ఇలాగే ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది, ఇలాగే రిజల్ట్ వస్తుంది. అండ్ ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఇలాంటి వరస్ట్ రోల్ నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు, అంత వరస్ట్గా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ గారి నుంచి అసలు ఇలాంటి మూవీ, ఇలాంటి డైరెక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ కూడా ఏం లేదు. ఒక రా ఏజెంట్, ఒక ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ జరిగిద్ది, దాన్ని ఆపడానికి మన హీరో ఎలా ప్రయత్నించాడు ఏంటి. నిజంగా ఒక రా ఏజెంట్ అంటే ఎంత ఈజీయా? ఇది ఒక రా ఏజెంట్ అంటే రాయి తీసుకుని కొట్టినట్టు, ఆ రాయిని శిల్పం కింద చెక్కినట్టు, అబ్బా పెద్ద డైలాగులు ఉన్నాయి. చెప్పింది చాలారే డైలాగులు పొద్దున్నే ఫిలాసఫీలు అన్నట్టు అనిపిస్తుంది. ఏం లేదు, దీని గురించి నేను డిస్కస్ చేసేది కూడా ఏం లేదు. సాంగ్స్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, సినిమాటోగ్రఫీ ఏదో ఓకే అలా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కొంచెం క్వాలిటీగా ఉంది. బట్ ఏం యూస్, మూవీలో కంటెంట్ లేకపోతే ఏమున్నా సరే జీరో ఇంపాక్ట్. జాక్ మూవీ గురించి చెప్పాలంటే కొంచెం క్రాక్ కాదు, చాలా పెద్ద క్రాక్, చాలా పెద్ద హోల్ అంతే. సో ఇది జాక్ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.